చేరువచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా నా ఆత్మీయ తండ్రికి, నా తోటి సహదోసులకు, చేరువచ్చినటువంటి బంధుమిత్రులందరికీ, ఈ గ్రామస్తులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. దైవ గ్రంథం నుంచి 40వ కీర్తన 5వ వచనాన్ని. ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. చాలండి. దేవుని బిడ్డలలో దేవునికున్న తలంపులు బహు విస్తారములు. కొద్ది బేస్ తగ్గించాలి, ఇది ఎవరుగా ఉంది మైక్. పిల్లరా, మా ఇళ్ళ జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఇళ్ళ నీకున్న తలంపులు బహు విస్తారములు. దేవుని బిడ్డలలో దేవునికున్న తలంపులు విస్తారాలండి. దేవుని భక్తులలో ఆయన తలంపులు విస్తారంగా ఉన్నాయి. తన భక్తుల్ని విస్తారంగా దీవించాలనుకుంటున్నాడు, విస్తారంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు, విస్తారంగా వారు ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. తన భక్తుల పట్ల ఆయనకున్న తలంపులు అంత ఇంత కాదు, ఆకాశం కంటే తలంపుల్లో ఉన్నాయి ప్రభు తలంపులు మన పట్ల. మన తలంపులు చూడు, దేవుని యొక్క తలంపులు మన పట్ల చాలా విస్తారంగా ఉన్నాయి. విస్తారంగా ఆశీర్వదించాలనుకుంటున్నాడు దేవుడు మన పట్ల. ఆయన ఆకాశం కంటే తలంపుల్లో ఉన్నాయి ప్రభు తలంపులు. మనం ఆయన తలంపుల్లో లేను, ఆయన భక్తిలో సంపూర్ణంగా లేను, ఆయన భయభక్తిలో నవ్వుడు సంపూర్ణంగా లేడు, యథార్థంగా లేడు, నీతిమంతుడిగా లేడు, పరిశుద్ధుగా లేడు, నిర్దోషిగా లేడు. అందువల్ల ఆయన తలంపులు మన పట్ల ఉన్నాయి, కానీ మనం ఆయనకి ఇష్టం కలిగాం. మనం ఎప్పుడు కూడా ఆయనకి ఇష్టంగా జీవించాలి భూమి మీద. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తేనే ఆయన తలంపుల్లో మనం ఉంటాం. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తే ఆయన నిన్ను మంత్రిగా విడిచిపెట్టి అంటాడు యోహాను భక్తుడు. అవునా కాదండి? కనుక మన తలంపులు, మనం దేవుని తలంపులో మనలో ప్రభు తలంపులు అన్నట్టుగా ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రభు మార్గం నడిచి పాప మార్గం వదిలిపెట్టేవారిగా మనం ఉండాలి. ప్రభు పరిశుద్ధులు కనుక మనం పరిశుద్ధంగా బ్రతకాలి. తిట్టినవాడిని తిట్టుకున్నా, కొట్టినవాడిని కొట్టుకున్నా, నిందలు పడి, శ్రమలు పడి, బాధలు పడి, హింస అనుభవించి, ఒక చంపకొడితే ఒక చంప చూపించి సాత్వికులుగా జీవిస్తే ఆయన తలంపులు మనం ఉంటాం. మన పట్ల ఆయన తలంపులు విస్తారంగా ఉంటాయి. ఎలా ఉంటాయండి మన తలంపులు? ఆయన తలంపులు మన పట్ల ఏమన్నాయి? విస్తారంగా ఉన్నాయి. విస్తారమైన దీవులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. ఆయన మానవుల వల్ల ఆయనకు దయా కనికరాలు ఉన్నాయి, ఆయన కరుణా కటాక్షాలు ఉన్నాయి. అందరూ కూడా ఆయన తలంపులో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడు దేవాదేవుడిని ప్రభు. నువ్వు మారుమనసు పొంది ఆయన తలంపులో ఉన్నావా? నీ పాపాన్ని మానుకొని ఆయన తలంపులో నువ్వు జీవిస్తున్నావా? నీతి రాజ్యం వెతికి ఆయన తలంపులో ఉన్నావా? ఆయన సుతాశ్వర భయభక్తి కలిగి జీవించి భక్తుడిగా నీ ఉండి ఆయన తలంపులో ఉన్నావా? ఉంటే ఆయన నిన్ను కూడా దీవిస్తాడు. దీవెనలిచ్చే దేవుని పైన నీ దృష్టి పెట్టాలయ్యా. కోరిక తీర్చే సమయం దాకా ఓపిక పట్టాలయ్యా. సొంతంగా ఏదో చెయ్యాలనుకుంటే నష్టం వచ్చినయ్యా. సొంతంగా
నీ ఆలోచనలు అతి గంభీరములు. చూసారండి, నీ ఆయన ఆలోచనలు అంటే బహు ఎంత ఎలా ఉన్నాయంటమ్మా ఆలోచనలు అతి గంభీరములు. మన పట్ల ఎన్ని ఆలోచనలు కలిగి నా బిడ్డని గొప్ప అందరం ఎక్కించాలి. నా బిడ్డ నాతో కూడా సింహాసనం కూర్చొని పెట్టుకోవాలని ఆయన ఆలోచన. నా బిడ్డ నీతిమంతులు ఉండాలని ఆయన ఆలోచన. నా బిడ్డ నా భయభక్తులు ఉండాలని ఆయన ఆలోచన. నా బిడ్డ నా చిత్తం నెరవేర్చే వ్యక్తిగా భూమి మీద బ్రతకాలని, పాపం చేయాలి కలగడు, లోకం చేయాలి కలగడు, ఆకాశం చేయాలి కలగడు, నాతో స్నేహం చేసి అంతకట్టుబడి నా భక్తులుగా అంతవరకు జీవించి నా రాజ్యం రావాలని ఆయన ఆలోచన. ఎంత గంభీరంగా ఉంది తెలుసా? మనం ఆయనతో స్నేహం చేసి అంతకట్టుబడి ఆయన స్నేహితులుగా ఉండి ఆయనతో అనుబంధం కలిగి భూమి మీద ప్రవర్తన స్నేహితుడైన ప్రభుత్వం అంతకట్టుబడి ఆయనతో కూడా ఆయన తలంపుల్లో మనం ఉంటే ఆయన కుడి పారిసిన జయించడాన్ని ఆయనలో ఒక స్తంభంగా చేసుకుంటాడు. జయించడాన్ని ఆయన సింహాసనం పక్కన కూర్చొని పెట్టుకుంటాడు. తన రాజ్యంలో జయించడాన్ని ప్రభుత్వం ఆయన జీవన పేరు రాస్తాడు. జయించడాన్ని ఆలయంలో స్తంభంగా చేస్తాడు. జయించిన వారికి మరుగైన మన్నాను ఇస్తాడు. ఆయన ఆలోచన ఎలా ఉన్నాయి మన పట్ల? మనం ఆయనతో ఎంత స్నేహం చేస్తున్నాం భూమి మీద? పాప స్నేహం చేస్తున్నాం తప్ప ఆకాశంతో స్నేహం, లోకభోగాలతో స్నేహం, లోక వ్యసనాలతో స్నేహం, లోక కోరికలతో స్నేహం చేస్తున్నాం తప్ప లోక సినిమాలతో, లోక టీవీలతో స్నేహం చేస్తున్నాడు. కానీ క్రైస్తవుడు ప్రభుతో స్నేహం చేయలేకపోతున్నాడు. దేంతో స్నేహం చేస్తున్నాడండి? దేవుడితో స్నేహం చేయలేకపోతున్నాడు. అందుకే ఆయన తలంపులు మన పట్ల విస్తారంగా ఉన్నాయి. ఈ కుటుంబం పట్ల కూడా ఆయన తలంపులు విస్తారంగా ఉన్నాయి, దీవించాలని. అవునా కాదండి? ఆయనతో స్నేహం చేసే కుటుంబం ఇది. ఎవరిదండి? ఎవరితో స్నేహం చేస్తుంది కుటుంబం? నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నమ్మదగిననా మంచి యేసయ్యా, నమ్మదగిననా మంచి యేసయ్యా, ఎన్న తగని నన్ను పిలిచినావయ్యా, ఎన్న తగని నన్ను పిలిచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీ స్వరములని తలుపులు తెరవగా లోనికి వస్తానయ్యా, నీ స్వరములని తలుపులు తెరవగా లోనికి వస్తానయ్యా. నాలో నివాసముండ దూరినా, నాతో చింత నన్ను చేరినా, నాలో నివాసముండ దూరినా, నాతో చింత నన్ను చేరిన, నమ్మదగిననా మంచి యేసయ్యా, నమ్మదగిననా మంచి యేసయ్యా, ఎన్న తగని నన్ను పిలిచినావయ్యా, ఎన్న తగని నన్ను పిలిచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. ప్రభునందు పిల్లరా, దేవునితో అంతకట్టుబడి స్నేహం చేసి అనుబంధం కలిగి ఆత్మబంధంతో జీవించే ప్రతి వ్యక్తి కూడా చూడండి, ఆయన పట్ల అలాంటి వ్యక్తుల పట్ల ఆయన తలంపులు విస్తారంగా దీవించాలి. విస్తారంగా నా బిడ్డలను ఆశీర్వదించాలి. నా భక్తులు నేను కరుణించాలి, కటాక్షించాలి, కనికరించాలనుకుంటాడు దేవాదేవుని ప్రభు. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు, ఆయన మన పట్ల ఆయనకున్న తలంపులు విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. నువ్వు పాపం అని ఆయన బిడ్డగా ఉంటే, ఆయన చెట్టుగా ఉంటే, ఆయన సొంత నీతిమంతుడిగా నువ్వు ఉంటే, యథార్థపరుడుగా ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే, ప్రార్థన పరుడుగా ఉంటే, దేవుని యొక్క ఆరోగ్యాలను నడుస్తుంటే, దేవుని సొంత నెరవేర్చే భక్తులుగా ఉంటే, మీ పట్ల ఆయనకున్న తలంపులు మన పట్ల ఆయనకున్న తలంపులు విస్తారంగా దీవించాలని. నిన్ను దీవించినట్టు ప్రపంచంలో ఎవరిని దీవించిన అంత గొప్పగా దీవిస్తాడు, అంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఏమండి దేవుని పిల్లరా, నాకు తండ్రి కొన్నిళ్ళ గారి ద్వారా 95లో నేను సేవ కొరకు వెళ్ళాను. తాడేపల్లిగూడెం సచిన్ గారు నేను కూడా ఒక సంవత్సరం గ్యాప్లో, దాని తర్వాత ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చాడు సచిన్ గారు సేవకి. పిల్లరా, వసంతవారి నుంచి వెళ్ళాను నేను సేవకి. ప్రభుత్వం 95లో దేవుని పిలుపు మేరకు ప్రభుత్వం తాడేపల్లిగూడెం పట్టణానికి వెళ్ళాను. పిల్లల దేవుని సందులో వాక్యం చదివిస్తుంది. క్రమక్రమంగా దీవిస్తూ, క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ, క్రమక్రమంగా తలింపు చేస్తూ ఉన్నాడు. మన పట్ల అనుకున్న తలంపులు విస్తారము. అవును, అప్పట్లో నాకు
తక్కువ జాబులో తక్కువ వచ్చేదేమో వచ్చిపడి, నేను జాబ్ వచ్చింది కానీ ఆ జాబులో తక్కువ జీతం వచ్చేది. కానీ ప్రభు నన్ను కాదు, నా పని చేయాలన్నాడు. అది మానేసి నా పని చేయాలన్నాడు. ఉద్యోగ ఆర్డర్స్ నుంచి పడేసా. అప్పట్లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాంట్లో జాబ్ మా అన్నయ్య దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయి హైదరాబాద్ నుంచి. చించి అక్కడ పడేసాను. నేను దేవుని కొరకు రాత్రి ప్రభు నా ఉద్యోగం చేయాలన్నాడంతే. నేను మాట్లాడితే ఆగిపోయానండి. ఆయన పిలుపు మేరకు 95 ఆగస్టు 28 నేను తాడేపల్లి పట్టణానికి సేవ కొరకు వెళ్ళాను. పిల్లలు దేవుని సంధిలో చూడండి, ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకా నాతో పాటు తర్వాత విజయరాజు గారు, అలాగే నాతానీల్ గారు, అలాగే మహాత్మకండ గారు ఎప్పుడో ముందు పరిచయకు వచ్చారు. పిల్లలు ఎంత ఒక్కొక్కరిని దేవుడు అంచెలంచెలుగా క్రమక్రమంగా దీవిస్తూ వస్తున్నాడు. ఆయన బిడ్డల పట్ల ఆయనకున్న తలంపులు విస్తారంగా దీవించాలి. విస్తారంగా దీవించి ఆకాశ కంటే ఆశీర్వాదాలు, దీవెనలు, ప్రతిఫలాలు, బహుమానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవసరమైతే మనకి వాగ్దాన రాజ్యం సంవత్సరానికి సిద్ధంగా ఉన్నాడు. చదవండి 2వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి ఎందుకు దీవించడండి? క్రమక్రమంగా దీవిస్తాడు. దేవుని ఈ కుటుంబాన్ని కూడా క్రమక్రమంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, దీవిస్తూ ఉన్నాడు, తలంపు చేస్తూ ఉన్నాడు. మన పట్ల ఆయన కూడా తలంపులు విస్తారంగా ఉన్నాయి. నువ్వు ఆయన తలంపులు లేవు, అసలు ఆయన తలంపులు లేవు. ఏదో పాపంలో ఉన్నావు, ఏదో ఆకాశంలో ఉన్నావు, సాతాను చట్టాన్ని నెరవేరుస్తున్న సాతాను కోరికలో ఉన్నావు, సాతాను కబంధేస్తాను ఉన్నావు, సాతాను యొక్క ఆశలో, సాతాను యొక్క మార్గంలో జీవిస్తున్నావు. ఆయన తలంపులు ఉండు. తలంపులు ఆయన తలంపులు విస్తారంగా ఉన్నాయి. చదవని వాక్యాన్ని. దేవుడు తను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరచును? కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరమే కాలేదు. చూసారండి ఎలాంటి దీవెనలు ఉన్నాయండి? చెప్పండి అమ్మా, ఎలా చేస్తాడు చెప్పండి దేవుడు? కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరం కాబట్టి ఆయన చేసే అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్ కార్యాలు, సూచక్రియలు ఆయన చేసేవి ఆయన బిడ్డల పక్షంలో తప్పుగా చేయడు. ఏది కొదవలించడు, ఏమీ రానివ్వడు. యెహోవా నా కాపరి, లేమి కలగదు. పచ్చిక చోట్ల పరులు చేస్తాడు. ఆయన నిన్ను గొప్ప గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. పాపం చేయకుండా భూమి మీద కాపాడుతాడు. అదే గొప్ప ఆశీర్వాదం. లోకాయస్నాలకు బానిస కాకుండా కాపాడుతాడు. లోకంలో ఉన్నటువంటి కోరికలు కూడా అంతకుండా కాపాడుతాడు. అది గొప్ప ఆశీర్వాదం. నీకు అది గొప్ప అభివృద్ధి. దేవుని యొక్క రాజ్యానికి లింక్ ఆ లింక్ అయ్యే విషయం ప్రజలారా ఎంతమంది జీవితాల్లో ప్రభు యొక్క వాక్యం చదివిస్తుంది. ప్రభునందు పిల్లరా, ఆయన మన పట్ల ఆయనకున్న తలంపులు బహు విస్తారములు. కంటికి కనబడో, చెవికి వినబడో, మనిషి హృదయానికి గోచరం కావు. అలాంటి కార్యాలు మనిషికి అందరంట ఆ విషయాలు. నువ్వు ఆయన తలంపులు నువ్వుంటే ఈ తలంపులన్నీ ప్రభుని కూర్చుంటే ఆకాశాల కోసం, లోకభోగుల కోసం, లోక వ్యాపారాల కోసం, లోక ఉద్యోగాల కోసం, లోక దర్శనాల కోసం నీ తలంపులు ఉండకూడదు. లోక పాపం కోసం పాపపు తలంపులు నీలో ఉండకూడదు. ప్రభుని గురించి తలంపులు లేకుంటే ఆయనలో నీకు తలంపులు బహు విస్తారములు. నా తలంపంత నీవే యేసయ్యా, నీ తోడేదంత నీ తోడే కదయ్యా, నా తలంపంత నీవే యేసయ్యా. చేయకుండా
చదవమ్మా 7వ ప్రభువు నీ తలంపులకు ఆయన కారు అమ్మా అదే సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానమును యేసుక్రీస్తు నీ హృదయములకు నీ తలంపులకు కావలి ఉండును. చూసారండి, ఎవరంటారండి కావాలి? యెహోవా కాపరిగా ఉంటాడు నీ తలంపులకి. సినిమా చూసే తలంపులు నింటే పక్క నుంచి, టీవీ చూసే తలంపులు పాడే పక్కన. ఎంతమంది క్రైస్తవులు ఎలా ఉన్నారండి? సినిమాలు చూస్తూ టీవీలు చూస్తూ ప్రార్థించే వారు ఇక్కడే ఉన్నారు. సినిమాలు చూస్తూ టీవీలు చూస్తూ ప్రార్థించే వారు ఇక్కడే ఉన్నా అలాంటి వారికి నరకం తప్పదని చెప్పండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. అలాంటి వారికి నరకం తప్పదని చెప్పండి, గద్దించండి, బుద్ధి చెప్పండి. ప్రియ సంఘస్థులారా ప్రార్థనకు సరిగా రండి, మీరు చక్కగా కూర్చోండి. సరిగా రండి, మీరు తిన్నగా మారండి. ప్రభునందు పిల్లలు ఎంతమంది ఆయన తలంపులలో పరిశుద్ధంగా పవిత్రంగా కళంకలేని తలంపులు, కల్మషలేని తలంపులు ఎంతమందికి ఉన్నాయండి చెప్పాలి. ఆయన పరిశుద్ధుడు. అసలు ఎక్కడ కూడా అసలు మన దేవుడు ఎలా చూడండి, ప్రభు యొక్క సంధిలో చూడండి, పాపము లేని పవిత్రుడు, పాపరహితుడు అని రాయబడింది ఆయన కోసం. న్యాయము లేని పవిత్రుడు అని రాయబడింది. నిష్కల్మషుడు, నిష్కలంకుడు అని రాశాడు ఎబ్రీ పత్రిక. ప్రభునందు ఎలాంటి దేవుడు అయినా నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రధాన అర్థం కలిగినటువంటి దేవుడు. అలాంటి దేవుడు నమ్ముకున్నావు. నీ తలంపుల్లో లెగిస్తే ఆయన, కూర్చుంటే ఆయన, బయటకు వెళ్తే ఆయన, వస్తే ఆయన, ఎప్పుడు ఆయన గురించి తలంపులు లేకుంటే చూడండి తలంపులు. ఆయన నీ పట్ల ఎన్నో తలంపులు కలిగినాడు. నేను దీవించే విషయంలో, నిన్ను కాపాడే విషయంలో, నీ ప్రయత్నాలు, నువ్వు చేసే వ్యాపారాలు, నువ్వు చేసే ఉద్యోగ ప్రయత్నాలు, నువ్వు చేసే ప్రతి పనిలో ఆయన ఈ తలంపులకి సహాయం చేసే దేవుడే ఉన్నాడు. దేవుని వాక్యంలో యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం, యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చదువుతారమ్మా. ఎవరిని తెలుసుకోలేని మహత్తైన కార్యములను లెక్కలేని అద్భుత క్రియలు చేయిస్తున్నాడు. ఎవరినో ప్రేమించలేరట ఆ విషయాన్ని. ఎవరండి? లెక్కలేని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు ఏం చేస్తాడండి నీ పట్ల? ఆయన ఎన్నో కార్యాలు చేయడానికి సిద్ధపడుతున్నాడు. నువ్వు ఆయన తలంపులో ఉండాలి. నా భక్తుడినా, నా భక్తురాలేనా, నా కోసం ఏదైనా చేస్తారు, నా కోసం ప్రాణాన్ని పెడతారు, నా నీతిని అనుసరిస్తారు, నా సత్యం కోసం పొందుతారు, నా రాజ్యం కోసం కృషి చేస్తారు భూమి మీద అనేటువంటి తలంపులను ఉండాలి. ఏముండాలండి? నీ తలంపులన్నీ లోకం గురించిన తలంపులు, పాపం గురించిన తలంపులు, ఆకాశం గురించిన తలంపులు, లోకాశం గురించిన తలంపులతో నువ్వు ఏమైపోతావో తెలియదు ప్రియుడ. దయచేసి దేవుని సందులో అక్కడ అంటాడు, లెక్కలేని ఆశ్చర్యకార్యాలు, మహత్తర కార్యాలు చేయడానికి సిద్ధపడేటువంటి దేవుడు. మా నీకున్న తలంపులు బహు విస్తారములు అన్నాడు భక్తులు. అలాంటి తలంపులు కలిగి ఉన్నాడండి ప్రభునందు పిల్లరా. దేవుని వాక్యం చదివిస్తుంది, తన బిడ్డల పట్ల ఆయనకున్న తలంపులు అంతా ఇంత కాదు. ఆ దేవుడు అందుకే గొప్ప మార్వెస్ మంది కుటుంబీకులు దేవుని కొరకు ప్రయాసపడుతున్నారు, దేవుని రాజ్యం కోసం కృషి చేస్తున్నారు. దేవుని రాజ్యం కోసం ఆరాటం పోరాటం ఈ కుటుంబానికి ఉంది కనుక దేవుడు ప్రతి విషయంలో జయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుడు కాపుదలగా ఉన్నాడు ఈ కుటుంబాల పట్ల. దేవుని సందులో వారి తలంపులు, దేవుని తలంపులు వారి కుటుంబం పట్ల విస్తారంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి? 57వ యెషయా గ్రంథంలో చెప్తాడు భక్తుడు ఒక మాట. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం. ఎలా ఉన్నాయమ్మా ప్రభు మన పట్ల, ప్రభు తలంపులు మన పట్ల ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా. 59:7 అండి. వారి కాళ్ళు పాపము చేయ పరిగెత్తున్నది, అవి త్వరపడ్ను. వారి తలంపులు పాపహేతైన తలంపులు. ఈ తలంపులు పోవాలి. దేవుని తలంపులు మనం ఉండాలంటే ఈ తలంపులు కాస్త పోవాలి మనలో. ఏ తలంపులు అండి? పాపహేతైన తలంపులు. ఎవరిని ఏం చేయాలి, ఎలా మోసం చేయాలి, ఎవరికి అన్యాయం చేయాలి, ఎవరికి కీడు చేయాలి, ఎవరిని అపాయం తలపెట్టాలనే విషయాలు మానుకొని క్రీస్తు ప్రేమను పంచుకొని, క్రీస్తు మాదిరిలో ఉండి, క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చి, ఆయన మార్గాలు విడిచి, ప్రభు మార్గాలు ఉండి పాప మార్గాలు విడిచిపెడితే ఆయన పట్ల తలంపులు బహు విస్తారములు. ఏం చేయాలి? ఆయన మార్గంలో నడుస్తూ పాపం చేయకూడదు. ఏం చేయకూడదు అంటండి? ఆయన పరిశుద్ధంగా ఆ మార్గం నడుస్తూ పాప మార్గాలు విడిచిపెట్టాలి. విడిచిపెడుతున్నారు చాలా మంది క్రైస్తవులు. ఈ మార్గంలో నీవు అంటివో ఓ
మంచి నడతను చెరిపివేయును, క్రీస్తు యేసుతో సావాసము నిత్య జీవము కలుగజేయును, క్రీస్తు యేసుతో సావాసము నిత్య జీవము కలుగజేయును. ఏ మార్గములో నీ వంటివో ఓ యువత ఎరిగి ఉంటివా, యేసే మార్గం చేర్చును గమ్యం, యేసే మార్గం చేర్చును గమ్యం. ఆయనలో స్థిరముగా నిలిచి ఉంటున్నా, ఆయనలో స్థిరముగా నిలిచి ఉండుమా. ఏ మార్గములో నీ వంటివో యువత ఎరిగి ఉంటివా. పాపవతం తలంపులు దుష్ట తలంపులు తీసేసుకొని ప్రభువుతో నడిస్తే, ప్రభు తలంపులు నువ్వుంటే నీకున్న తలంపులు బహు విస్తారములు. అబ్రహాము ఎంతగా, అబ్రహాము గొప్ప ధనవంతుడు రాయబడింది. ఏడుగారు రెండంతలుగా దీవించబడ్డాడు. దేవుని పరీక్షల్లో పాస్ అయ్యి రెండంతలుగా దీవించబడ్డాడు. పోయినటువంటి బిడ్డల్ని, పోయినటువంటి పొలాలు, స్థలాలు, గార్ధమాల వరకులన్నీ రెండంతలుగా ఐశ్వర్యం వచ్చి పోయిన భార్య తిరిగి వచ్చేసింది యోబు గారికి. తన జీవితం నూతనంగా సిగరింపజేసినాడు యోబు గారిని. ప్రియమైన వాళ్ళలో చూడండి, తన తలంపులు చూడండి. యోనా పట్ల కూడా తన తలంపులు ఎలా ఉన్నాయో తెలుసండి. తిన్నని గర్భంలో శిక్షనిచ్చి మరలా తీసుకొచ్చి గొప్ప సేవ జరిగించుకున్నాడు యోనాని. నమ్మిన వారు చప్పట్లు పట్టండి, చప్పట్లు రావట్లే మనకి. ఎంత తలంపులు కలిగి ఉన్నాడు తెలుసండి. తిన్నని గర్భంలో వేసి 3 దినాలు తరబీదిచ్చి, సాపు గర్భంలో తరబీదిచ్చి ఏం చేశాడండి, గొప్ప సేవకుడిగా అద్భుతంగా వాడుకున్నాడు యోనాని. నీ పట్ల అనుకున్న తలంపులు బహు విస్తారములు. అవునా కాదండి? ప్రభునందులు ఎలాంటి తలంపులు? 55వ అధ్యాయం యెషయా గ్రంథం 8-9 వచనాలు చదువుతారండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ఎంత తలంపులు కాదు అన్నా? ఆ తలంపులు నీ తలంపుల వంటివి కాదు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. చాలా మంది చూసారు, ఎలాంటి తలంపులు కలిగినా మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు. నా తలంపులు మీ పట్ల ఎంతో దీవించాలి, ఎంతో అభివృద్ధి చేయాలి, ఎంతో ఆశీర్వదించాలి. నా బిడ్డల్ని ఆచండి, కీర్తినివ్వాలి, కాంతినివ్వాలి, ఖ్యాతినివ్వాలి, హెచ్చించాలి, ఐశ్వర్యం ఇవ్వాలి, హోదా, పరిపక్వతలు ఏ ఇవ్వాలో చూడండి. ఆయన చిత్తంలో ఉన్నాడు, చిత్తం ఆలోచించేస్తున్నాడు ఆయన. నా పట్ల నీకున్న తలంపులు బహు విస్తారములు, విస్తారంగా దీవించాలి. ఆయన తలంపులు లేకుండా బ్రతుకుతున్నావు. ఆయన నీతిని అనుసరించట్లా, మార్పు చెంది క్రీస్తు కొరకు జీవించట్లా, పరిశుద్ధుడిగా నిర్దోషిగా బ్రతకట్లా, యథార్థంగా ప్రవర్తించట్లా, దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతకడానికి ఇష్టపడట్లేదు. ప్రభునందు పిల్లారా, దేవుని సందులో నీకున్న తలంపులు బహు విస్తారములు. ఎలాంటి తలంపులు? ఆయన తలంపులు ఏంటి అండి మన పట్ల? మనకున్న తలంపులు, ఆయనకున్న తలంపులు చూడండి, ఎంతో విస్తారంగా ఆశీర్వదించాలి, విస్తారంగా అభివృద్ధి. వచ్చింది. పిల్లలు ఎంతమంది ఆయన తలంపులు ఉన్నాం మనం ప్రభునందు కూడా. మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో, మీకా గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని గురించి తలంపుల్లో ఉండాలి. భక్తుని గురించి తలంపులు, ప్రార్థన గురించి తలంపులు, చూడండి వాక్యాన్ని పాటించే తలంపులు, దేవుని చిత్తానుసారంగా సాగే తలంపులు. ఎవరైన తలంపులను తెలుసుకొనుకున్నారు. చాలండి, ఏం చెప్తారన్న ఇక్కడ? ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారంట. ఎన్నాళ్ళున్నా ఆ తలంపులు అంటే ఆయన చెప్తున్నా ఏంటో గమనించలేదు. ఎంతకాలం ప్రార్థన చేసినా ఎక్కడ విషయం పోవాలంటే అక్కడే ఉన్నారు. బళ్ళు గుండ్రంగా ఉన్నారు, బళ్ళు బలపరుపుగా ఉన్నారు, సగం లోకంలో ఉన్నారు, సగం దేవుని భక్తిలో ఉన్నారు. ప్రభు నందు పిల్ల అలాంటిది కాదండి. ప్రభు పరిశుద్ధుడండి, ప్రభు నీతిమంతుడండి, ప్రభు యథార్థపరుడండి. ఆరాధించే వారి ఆత్మతో సత్యంతో ఆరాధించేటువంటి జీవితం కావాలండి. అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది, ఆయన తలంపులకు అందట్లేదు మనం, ఆయన నీతికి మనం అందట్లేదు, ఆయన నీతిని అభ్యాసం చేసుకోవట్లేదు మనం, ఆయన భయభక్తులు జీవించే భక్తిని అభ్యాసం చేసుకోలేకపోతున్నాడు మానవుడు భూమి మీద. అందుని బట్టి చూడండి, మాయ నీకున్న తలంపులు బహు విస్తారములు. అబ్బా, ఎంత తలంపులు కలిగి ఉన్నాడండి ఆయన. ఎంతగా దీవించండి యోబు గారిని. దేవుని పిల్లలు ఎంతమంది భక్తులను ఆశీర్వదించండి. బైబిల్ లేఖనంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎంతమందిని ఆయన బహుగా గొప్ప
ప్రేమ ఎక్కడైతే మనం పడిపోయామో అక్కడే హెచ్చిస్తాడు. ఒకరిని తగ్గించేవాడు ఆయన, ఒకరిని హెచ్చించేవాడు ఆయన. ఆయన తలంపులు నువ్వుంటే, ఆయన భక్తులు నువ్వుంటే, ఆయన భయభక్తులు నువ్వుంటే, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నీ జీవితాన్ని మార్చుకొని ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తే నాయన నీకున్న తలంపులు బహు విస్తారములు. ఈ కుటుంబం పట్ల ఆయనకున్న తలంపులు విస్తారంగా దీవించాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు, అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు, గొప్పగా ఫలింపజేయాలనుకుంటున్నాడు. దేవుడు మన యొక్క విషయంలో చూడండి ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం యోబు గ్రంథంలో 36:7 ఒక మాట రాబడి ఉంది పిల్లరా. నేను ముగిస్తాయి టైంలో. ఎంతమంది దేవుడి గురించిన తలంపులతో బ్రతుకుతున్నారు? దేవుడి రాజ్యం గురించిన ఆలోచన ఎంతమందికి ఉంది? దేవుడి చుట్టూ నెరవేర్చాలనే ఆలోచన ఎంతమందికి ఉంది? దేవుడి మార్గం నడిచి పాప మార్గం విడిచిపెట్టాలనే ఆలోచన ఎంతమందికి ఉంది? నీతి రాజు వెతుకుతూ సత్యపడి బ్రతకాలనే ఆలోచన ఎంతమందికి ఉంది? అలాంటి వారి పట్ల దేవుడు మా తలంపుల్ని విస్తారంగా ఉన్నాయి అంటున్నాడు వారి కోసం. చదవని వాక్యాన్ని 36 వచ్చాయి. యోబు గ్రంథం 36:7 నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద రాజులతో సమానంగా కూర్చుండబెట్టుచున్నాడు. చూసారండి, ఎక్కడ కూర్చున్నప్పుడు నీతిమంతులంతా చూడకపోవడంట ఆయన, భక్తుల్ని చూడకపోవడంట ఆయన. ఏమండి, సింహాసనం పక్కన కూర్చుని పెట్టుకుంటాడు. అందుకే జయించువాడిని నా యొక్క ఆలయంలో ఒక స్తంభంగా చేస్తా, జయించువారికి మరుగైన మన్నా ఇస్తా, జయించువాడిని నేను సింహాసనం పక్కన కూర్చుని పెట్టుకుంటానన్నాడు ప్రకటన గ్రంథంలో. పిల్లరా, ఎంతమంది జీవితాలు, ఎంతమంది ఆయన తలంపుల్లో లీనమై ఆయన భక్తి చేస్తూ, యథార్థంగా ప్రవర్తిస్తూ, నీతి మార్గం నడుస్తూ, సత్యమైన మార్గం నడుస్తూ, భయభక్తులు కలిగి పాపానికి దూరం నుండి లేఖాసులు మానుకొని లేఖాసులు చంపుకొని క్రీస్తు ప్రార్థనా శక్తి కలిగి ఆ యథార్థ ప్రవర్తన కలిగి నీతి మార్గంలో నడుస్తూ ఎంతమంది అయితే ఆయన చిత్తాన్ని అనుసరించే భక్తులుగా తలంపుల్లో ఉన్నారో అలాంటి వారి పక్షంలో దేవుడు తలంపులు చూడండి, మాయలో మీకున్న తలంపులు బహు విస్తారములు. చూడండి, విస్తారంగా దీవిస్తాడు, విస్తారంగా ఆశీర్వదిస్తాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో ఊరి దేశంలో ఎంతమంది భక్తులు ఉన్నారో ఆయన అంత దీవించబడలేదు, దేవుడు గారు అంత దీవించబడలేదు.